ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ఉచ్చరించుకుంటున్నాను తండ్రి. అయా రాత్రి మాకు సుఖమైన నిద్ర ఉదయకాలంలో నీ వాక్యం చదువుతుండగా ప్రభావ మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి. సన్నిధి ఉంచడం ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 48వ అధ్యాయం. కీర్తనలు 48. తీసావా? మన దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతం మందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతమును రహస్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన పర్వతము మీద సంతోషకరంగా ఉన్నది. దాని నగరులలో దేవుని ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజుల కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారి చెట్టు నుండగా వణుకును ప్రసరించి స్త్రీ వేదనయు వానికి పట్టాడు. తూర్పు గాలిని లేపి దర్శించి ఓడలను వలగొట్టుచున్నాము. 8. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్లుగానే జరుగుట మనము చూస్తున్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరచున్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుతుమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను సంచరించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించునుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించి చూడి. దాని బురుజును లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడి. ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను విడిపించాడు. లాస్ట్ వచనము చక్కగా ఒక్క మాటతోనే దేవుడు చక్కగా మాట్లాడింది. చూడు, దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని విడిపించాడు. ఒక్క మాటతో దేవుడు స్పష్టంగా చక్కగా మాట్లాడాడు. మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు చూస్తూ ఉన్నాము, మరి అభిప్రాయంలో చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్నవారు చనిపోతూ ఉన్నారు. మన వయసుని బట్టి, వారికున్న కారణాలను బట్టి, మరి వారి పరిస్థితులను బట్టి మరి మరణాలు సంక్రమించుకుంటూ వస్తున్నారు. చిన్నపిల్లలకి, మధ్య వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవారు. చిన్నపిల్లలు చనిపోతే ఏదో ఒక జబ్బులు వచ్చినాయి అనుకున్నారు, చనిపోతే. మధ్య వయసు ఉన్న వాళ్ళు కూడా కొన్ని కారణాలు బట్టి చనిపోతూ ఉన్నారు. వృద్ధాప్యంలో అంటే అన్ని జరిగిపోయినాయి, వాళ్ళు చచ్చిపోయినా ఏమి బాధ. ఈ చిన్నపిల్లలు మధ్య వయసులో చనిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. మధ్య వయసులో ఉన్నవాళ్ళు అంటే పెళ్ళై చనిపోయిన వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళకంటే ఒక బాధ్యత ఉంటుంది. పెళ్ళై చనిపోతే మరి భార్యకి బాధ్యత అప్పచెప్పబోతూ ఉన్నట్టు. మరి చిన్నపిల్లలు చనిపోయినాయంటే అయ్యో, తల్లిదండ్రులు ఎన్నో కోటి ఆశలు పెట్టుకొని బిడ్డలపై ప్రేమతో పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు చనిపోతే తల్లిదండ్రులు రోదనతో ఏడుస్తూ ఉంటారు. మరి ఆ విధంగా ఈ రోజులలో మరణాలు
సంభవించుకుంటూ వస్తూనే ఉన్నాయి. మొన్న న్యూస్ చూసాము. అసలు తల్లి తండ్రి వాళ్ళు జాబ్లకి వాళ్ళ పనులకి వెళ్ళిపోయారట. అమ్మాయి కూడా 6 years అట్లా 6వ తరగతి ఇంత చదువుతుందట అమ్మాయి. సో ఆమె స్కూల్ ఆ రోజు లేదని మన ఇంటికి వచ్చిందట. మాకు ఒక్కతే ఉన్నది అట్లా ఇంట్లో. మరి ఒక్కతే ఉన్న ఇంట్లో మరి దొంగలు పడి ఎవరు చంపారా, ఇంకెవరు చంపారా అర్థం కావట్లేదు. పాపం తల్లిదండ్రులు వచ్చి చూసాను ఇంట్లో అమ్మాయి రక్తం అడుగులో చిక్కిపోయింది. సిటీ కాబట్టి, హైదరాబాద్ కాబట్టి, ఊర్లలో అయితే ఏముంటుంది, ఒక ఇంట్లో గొడవ అయితే ఏమో గొడవ అవుతుంది అని ఒక్క విషయంలో తెలిసిపోతుంది. ఏదైనా జరిగితే పట్టుకుంటారు చేస్తారు. సిటీలో ఎట్లా ఉంటుందంటే ఒకరింట్లో ఒకరికి వెళ్ళేటట్టు ఎవరి పనులు వాళ్ళే బిజీలో ఉంటారు. ఇంట్లో జరిగింది బయటకి ఎట్లా తెలుస్తుంది? ఏ అమ్మాయి గేట్ వేసుకుందో, ఇంట్లో ఉండదో, టీవీ చూస్తుందో ఏందో తెలియదు. దొంగలు వచ్చిండ్రో మరి అమ్మాయిని మరి చంపేసిపోయారు. దొంగలకి ఏం కావాలి? మరి దొంగలు ఇంట్లో దెబ్బయి మరి అమ్మాయిని చంపేంత అవసరం ఏమొచ్చింది? దుష్ట మనసు. ఈ రోజులలో మరి దొంగలు ఒకవేళ దొంగలైనాక అమ్మాయి చంపేయకుండా అట్లా ఉంచిపోతే మరి సీసీ కెమెరాలు ఇలాంటివి గుర్తుపట్టి అమ్మాయి చెప్తుందని అట్లా చేశారా? లేకపోతే ఏ కారణం బట్టి అమ్మాయిని చంపారు? కానీ ఆ తల్లిదండ్రులు ఎంత రోదనతో ఏడుస్తూ ఉన్నారు. యూట్యూబ్లో చూసారు. తల్లిదండ్రుల ప్రేమ ఎంత ఉంటుందో తెలుసా? పిల్లలు భార్యాభర్తల ప్రేమ, పిల్లల్ని పెంచుకుంటారు. ఆ పిల్లలకి ఏదైనా అయితే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అంత రోదనతో వాళ్ళు ఏడుస్తూ. దేవుడు ఒక్కొక్కరికి మరి ఇలాంటి మరి దేవుడు వారిని నమ్ముకున్న దేవుళ్ళు దేవతలు వారిని కాపాడలేకపోయారు. మనకు కూడా క్రైస్తవులో ఉన్న మనకి కూడా జరుగుతుంటాయి ఆ సందర్భాల్లో. మనమేమి తృప్తి పడుతూ ఉంటాం. దేవుడు మన నిరీక్షణ ఆధారం కలిగి ఉంటాం. చిన్నపిల్లలైనా చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాడు అనే నమ్మకం, విశ్వాసం. నడుము ప్రాయంలో చచ్చిపోయిన ఇక్కడికి వెళ్ళాడు. ఆదరణ అనేది ఆదరణకర్త మనకు ఉంచిపోయాడు. ఏ నిరీక్షణ లేక ఆదరణ లేక మనము లేవు. మనకు దేవుడు ఆదరణకర్తను పంపాడు. మన ఆదరణతో ధైర్యంతో బ్రతుకుతూ ఉంటాం. కానీ ఆదరించేస్తే ఎవరు ఆదరిస్తారు? ఈ లోకంలో మనుషులు ఆదరిస్తే ఎవరు మనల్ని ఆదరించే? మనం ఏడ్చి బాగా ఏదైనా బాధ వచ్చినప్పుడు బాగా ఏడుస్తూ ఉంటాం. అయ్యో ఎందుకు ఏడుస్తుంది వచ్చి, అయ్యో అమ్మాయి ఎవరైనా దగ్గర సన్నిధితో ఏడొకరా అప్పుడు ఆ స్థలాన వెళ్ళి ఓదార్స్తే వాళ్ళు నెమ్మది పడుతుంది. కొందరు ఏడ్చినా ఓదార్చినా ఊరుకోలేరు. ఆ రోదన, ఆ ఏడ్పు, ఆ రోదన ఊరుకోలేరు. ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేదు, పెయిన్ తట్టుకోలేదు. జీవం గల దేవుని నామంలో మనం ప్రార్థించి ఇచ్చినప్పుడు, ఆ సమస్య కోసం ఇచ్చినప్పుడు దేవుడు జవాబు ఇస్తూ ఉంటాడు. మన మనుషులు ఏది ఇక్కడ కొన్ని విషయాల్లో కొందరు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు తీర్చలేరు. కొన్ని బాధ ఎక్కువ చేసేవారిగా ఉంటారు. ఇంకా కొందరు ఏడుస్తుంటే నవ్వేవారిగా ఉంటారు. నాకు చాలా కోపం వస్తుంది. ఏడ్చేటప్పుడు వారి ఓదార్చేవారిగా ఉండాలి, కానీ నవ్వుతుంటూ ఉంటారు. ఇంకా వారి బాధని ఎక్కువ చేసేవారిగా ఉంటారు. నాడు అనేకులు అలానే ఉన్నారు. కొందరు ఏం చేస్తూ ఉంటారు? హేళన చేస్తూ ఉంటారు, హేళన అవమానపరుస్తూ. మనం వెళ్తుంటే మనల్ని మాటలతోనే హేళన చేస్తూ ఉంటారు, మన స్థితిగతిని చూసి. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు. వాళ్ళ మాటలు మనం లెక్క చేయాలి. మనం చనిపోతే తిరిగి స్వర్గంలోకి వెళ్ళిపోతాం. మనలో ఒక బంగారు వీధులలో నడుస్తాం. వాళ్ళు చనిపోతే వెళ్తారా? ఆ నిరీక్షణ వారికి ఉన్నదా? లేదు. వారి మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలి? అస్సలే పట్టించుకో.
పట్టించుకోదు, అవసరం లేదు. మనకంటూ నిరీక్షణ పెట్టాడు, మనకంటూ ఆదరణ పెట్టాడు, మనకంటూ ఒక నమ్మకత్వం పెట్టాడు. వారి కోరి మనం ఉండడం ఏంటి? అంతే. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు. ఆయన స్వరూపమందు మనల్ని సృష్టించిన దేవుడు వారి మాటలు మనం భయపడాల్సిన అవసరం. ఎన్నో మాట్లాడుతుంటారు, ఎన్నో అంటూ ఉంటారు. సపోజ్ మన కుటుంబ విషయంలో కొందరు మన చెల్లె పెళ్ళి అయిపోయింది, దేవుడు ఇద్దరు కుమారులు, రెండో చెల్లె పెళ్ళి అయిపోయింది, ఇద్దరు కుమార్తెలు. ఇప్పుడు మన ఇద్దరు ఉన్నాం పెళ్ళికి, నాకు వయసు చాలా లేదు, నీకు కూడా పడదు అంటూ ఉంటారు. ఊర్లలో ఎక్కువ ఏమి అంటూ ఉంటారు, ఇంత వయసు అయినా పెళ్ళి కావట్లేదు, వీళ్ళు పెళ్ళి చేసుకోరు, వాళ్ళకు ఉన్న పని అది. ఏమంటారు ఊర్లలో ఎక్కువ, ఊర్లలో ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకున్న పని, ఇద్దరు ముగ్గురు ఉన్న కాడ వాళ్ళ విషయాలు మాట్లాడుకోరు, వచ్చిపోయి ఉంటాం వాళ్ళ గురించి మాట్లాడుకోరు. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు కూడా మరి ముసలోళ్ళు అవుతారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తానికి అవుతారు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు అవుతారు. కానీ మనల్ని ఎత్తి అంటూ ఉంటారు. ఎవరు ఏ స్థాయి, ఎవరు ఏ స్థితిలో వచ్చిండ్రో అది దేవుని చిత్తం, అది గ్రహించరు. అది గ్రహించరు. ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేరా, వీళ్ళు ఏంది ఇంకా ఉన్నారు, ఆ వయసు చిన్న పిల్ల అమ్మ, ఇక 100 మాటలు మాట్లాడుతూ ఉంటారు. 100 మాటలు. అర్థమైందా? మనము వారిని లెక్క చేయాలి. మనకంటూ ఒక సమయం ఉన్నది. మన సమయంలో దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. అందరి నోర్లు మోపించే సమయము ఒక దినము ఉండదు. ఆ సమయంలో అందరి నోర్లు మోపిస్తాడు. అందుకోసమే ఈ సంవత్సరము మన ఇద్దరి వివాహాలు జరగాలని దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నాం. దేవునికి తెలియదా? మనం చేసే ప్రార్థన వింటలేడా అంటూ ఉన్నాడు. మన సమయంలో దేవుడు హెచ్చిచ్చి ఎన్ని మాటలన్న వాళ్ళ నోర్లు మోపించు ఉంటాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. చెవులుండి నోరుండి మాట్లాడలేని మూగ విగ్రహాలని మనం పూజిస్తలేము. చెవులుండి వినలేని మూగ విగ్రహాలను మనం పూజిస్తలేము. జీవం గల దేవుని ఎరిగి ఉన్నాం. ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు. అలాంటి దేవుని ఎరిగి ఉన్నాము. ఆయన బిడ్డలమైన మనము అవమానపరచబడటానికి ఆయన కోరుకుంటాడు కాదు. మనం అంటూ ఒక సమయంలో దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం మన ఇద్దరు వివాహాలు ఘనంగా జరగాలని నేను దేవుని కాడ విజ్ఞాపన చేశాను. దేవుడు మార్గం సరళపరుస్తాడు. నేను డిసెంబర్ల వరకు మన గృహంలో సంతోషం నింపాలని దేవుని అడుగుతూ వస్తున్నాను. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. సమస్తము సాధ్యం. అందుకోసమే ఎక్కువ చక్కటి మాట, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించు. ఎంత చక్కటి మాట, చక్కటి మాట. అసలు ఈ ఒక్క వచనంతో దేవుడు ఈరోజు నన్ను బలపరిచాడు. ఈ దేవుడు మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలా నడిపించు. ఆయన మనలను నడిపించు. మన ఆయుష్ పొడిగించాడు. చూసావా? మరణం వరకు. ఇప్పుడు మా అంటే నాకు 39, 40 ఇలా ఉన్నది, నీకు 32 అట్లా ఉన్నది. సో మన ఆయుష్ పొడిగించాడు. మనం మరణం వరకు మనల్ని ఆయనతో మనం నడుచుకుంటూ వస్తూ ఉంటాం. మరి ఊర్లలో ఇలాంటి వయసు పెరిగిన కానీ ముసలుళ్ళు అవుతూ ఉంటారు. మరి ముసలుళ్ళు అవుతూ ఉన్నామంటే మరి చిన్న వయసులో పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వాళ్ళు అమ్మమ్మలు అయిన వాళ్ళు ముసలోళ్ళు కాదా? ముసలోళ్ళు కాదా? నోటి మాటతో కూడా మనుషులు బాధపడుతూ ఉంటారు. ఆ బాధ తగలకుండా, నోటి మాట కలుగు నొప్పి తగలకుండా దేవుడు ఆయన కృపచేత దేవుడు నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఎంత చక్కటి మాట,
చక్కటి మాటతో దేవుడు ఈ ఉదయ కాలంలో దేవుడు నాతో మాట్లాడుకుంటూ వచ్చాడు. నీ దేవుడు, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప మనకు ఈ లోకంలో ఎవరూ లేరు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించాడు, మన ఆయుష్ పొడిగించాడు. మనం ఇంకా 30-40 సంవత్సరాలు బ్రతికి ఉండటానికి దేవుడు మన ఆయుష్ పొడిగించాడు. చాలు చక్కటి ఇంకా ఆయుష్ పొడిగించాడంటే మనకు సంతోషం కాదా? సంతోషం, ఆనందం. మనం పెళ్ళి అయితే పిల్లల్ని కొంటాం, వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. కొందరు అనుకుంటూ ఉంటారు, ఇంకా ఆమె పెళ్ళి కాదు, ఆమె పెళ్ళి చేసుకో అన్నీ అనుకుంటాను. అన్నీ ఇప్పుడు నేను లెక్క పెట్టలేదు. నేను కనిపెట్టేది ఏంటి? ఒక జాబ్ కోసం కనిపెట్టాను. సో ఈ సంవత్సరము జాబ్ వచ్చినా రాకుండా మ్యారేజ్ చేసుకుంటాం. ఆ తర్వాత దేవుడు జాబ్ సిద్ధపరుస్తాడు, నన్ను ఒక స్థాయిలో నిలబెడతాడు. మన దాకా గత 10 years దాకా కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఆయన ఉద్యోగాలు ఇవ్వకుండా పోయింది. సో రేవంత్ రెడ్డి గారిని నిలబెట్టాం. ఒక ఛాయిస్ అయిపోయింది, ఇప్పుడు 2వ ఛాయిస్ ఉన్నది. జాబ్ వస్తుంది, మ్యారేజ్ జరుగుతుంది. మరి ఏదో ఒక కారణంతో మనం ఆగిపోతామని వారికి తెలియదు. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఎన్నో విధాలు అంటూ ఉంటారు. చిన్నగా ఉన్నదా, ఆ చిన్న పిల్ల అమ్మ, ఎన్ని మాటలు. నీ చిన్న పిల్లల్ని నువ్వు పెళ్ళి చేసావు, పిల్లల్ని చేసావు, వాళ్ళ పిల్లలైండు, వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు, నువ్వు మనవరాలు అయిపోయినావు. నీకు నాకు కంపేరింగ్ ఏది? అట్లా కంపేరింగ్ చేస్తుంటారు. నువ్వు మనవరాలు అయిపోయావు, అమ్మమ్మ తాతమ్మ బొందలో నువ్వు ఎప్పుడు వచ్చినా నువ్వు బొందలోకి వెళ్ళిపోతావు. కంపేరింగ్ చేసుకొని మాట్లాడుతుంటారు. వారి స్థితిగతులు, వారి ఆలోచనలు చూసుకోరు. చిన్న పిల్ల అమ్మ, చిన్నోడ అమ్మ అని మాట్లాడుతూ ఉంటారు. ఎంత చక్కటి మాట దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్చర్యించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించునని వాక్యంతో మాట్లాడు ప్రభువా. నీ చక్కటి మాటతో మా హృదయాలలో మేము ఆదరించావు, నెమ్మది స్వరం వినిపించావు ప్రభా. నీకు వందనాలు. మా జీవితంలో ఇంతవరకు మాకు దేవుడు అయినందుకు వందనాలు. మరణం వరకు మా ఆయుష్ను పొడిగించినందుకు వందనాలు. మా వాళ్ళ కోసం సిద్ధపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాను. డిసెంబర్లో మా గృహంలో సంతోషం నింపడానికి నువ్వు ఎంచినందుకు వందనాలు. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏమిచ్చి నీ తీర్చుకోలేం ప్రభా. ఏమి లేని వారమయ్యా. మా హృదయంలోని స్థుతులు నీకు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈరోజు నల్గొండకు వెళ్ళాలి నాయన. మరి తమ్ముడిని వివాహం ఉన్నది, మరి అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. నేను వెళ్ళే సమయం అక్కడ దీవెనకరంగా ఆశగా సిద్ధపరచండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ఇంట్లో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని నీ కృపగల హస్తం లెక్కపచెప్పుకుంటూ మా సమయం దీవించి ఆశ్రయించు. ఘనత ప్రభావం పొందుమని కోరుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంతా నాశనమగునుగాక. ప్రైజ్లాడండి. మీకోసం మేము ప్రార్థించాలని అనుకుంటున్నాము. మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించునుగాక.